జగిత్యాల జిల్లా కేంద్రంలో సోమవారం కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి వార్డులో యువకులు కృష్ణాష్టమి వేడుకలకు గాను ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువకులు ఉట్టి కొట్టడానికి ఎవరికి వాళ్లు పోటీ పడ్డారు. వాడలన్నీ కూడా ఎక్కడికక్కడ పండుగ వాతావరణం సంతరించుకుంది. కృష్ణుడి నామస్మరణతో వీధులన్నీ మారుమోగాయి. అదేవిధంగా ఉట్టికొట్టే మిత్రులు సభ్యులు మీరు రెడీగా ఉండాలి. రెండు టీంలు కూడా మీరు రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. సిరికొండ అనిల్ టీం రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా సరే తమ్ముళ్ళు కొంచెం దూరం కింది లైన్ కొద్దిగా కింది వాళ్ళు కొద్దిగా దూరం ఉంటే మీరు ఇంకా వెళ్ళి కానీ అయ్యో ఇంకా అలా నీళ్ళని పిలిచినే ఉన్నట్టున్నది కదా, వెళ్ళి దొరుకుతుండ్రు. అరే జమయ్య అరే వా తమ్ముడు గడ్డం మీద శివాజీ లెక్క ముందరికి వచ్చింది చూడుగా. అరే వా లేచిందే తమ్ముడు దగ్గరికి వచ్చింది. ఇంకొక స్టెప్ అన్నా కానీ జరా కట్టరు కిందలు గట్టిగా ఉండేటోళ్ళు. మెల్లగా తొందరపడకండి. ఆధ్యాత్మికం అంటే అదేదో వయసు మళ్ళీనాక ఆచరించే ఒక అలవాటు అని చెప్తా ఉంటారు. కాదు, దయచేసి ఆధ్యాత్మికము 100% సైన్స్. ప్రతి ఆచారం వెనుక సైన్స్ అనేది దాగి ఉంది. పూర్వం ఏంటంటే మరి ప్రతిసారి కూడా దాన్ని వివరంగా చెప్పడం వల్ల సమయం వృధా అవుతుందనే ఉద్దేశంతోనే మరి మనకు పండగ రూపంలో మనని ఆచరించడానికి పెద్దలు మనకు దిశానిర్దేశం చేయడం జరిగింది. మరి ఈ గొప్ప పండగ కృష్ణుణ్ణి రకరకాలుగా మనం ఏం వ్యాఖ్యానం చేసుకున్నా కృష్ణ తత్వం గురించి కనుక డెప్త్గా కనుక చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే కర్మను చెయ్యి వాస్తవంగా అంటే
గతాన్ని గురించి ఆలోచించకు, భవిష్యత్తు గురించి కలలు కనుగని అదే కలలు కనుకుంటూ కాలక్షేపం చేయకు, వర్తమానంలో జీవిస్తూ నీ కర్మను చేస్తూ ఫలితాన్ని ఆశించకనే సందేశాన్ని ఇచ్చినట్టుగా నేనైతే భావిస్తా ఉన్నాను. అందులో చాలా అర్థం దాగి ఉంది. దాన్ని మనం అమలు చేసుకొని మన జీవితాలను సఫలీకృతం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సబ్బండ వర్గాల లోపల ఐకమత్యం రజిల్లి భవిష్యత్తులో కూడా మంచితనానికి పునాది వేస్తుందని నేను భావిస్తున్నాను. మరియు జగన్ గారు ఇటువంటి కార్యక్రమాలు ఇదివరకు తెలంగాణ ఉద్యమంలో కూడా చేపట్టినారు. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా ముందు చేపట్టి మొత్తము సనాతన ధర్మాన్ని మరియు హిందూ జాతిని ఐకమత్యం వచ్చే ప్రయత్నం చేస్తూ సఫలీకృతం కావాలని ఆకాంక్షిస్తూ ఈ రోజు ఇక్కడ హాజరు కావడం అనేది చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లాగే కృష్ణాష్టమి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మరి ఈరోజు ఈ పండగ వాతావరణం చాలా సంతోషంగా ఉంది. 1977లో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఈరోజు ఇంతమందితో చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి ఇట్లాంటి జగన్ గారు ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో చేశారు. శివరాత్రి అప్పుడు కూడా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించారు. అది కూడా ఇట్లాంటి ఒక కార్యక్రమమే. ప్రజలకు సేవ చేసుకోవడంలో ముందుంటారు ఎప్పుడు కూడా. మరి ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా ఆ విష్ణుమూర్తి 8వ అవతారమైన మరి ఆ కృష్ణుడు ఈరోజు పుట్టడంతో మన ఏదైతే కలియుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, సత్యయుగం ఇవన్నిట్లో ఆయన ఒక పాత్ర ఉంది కాబట్టి మరి ఆ భగవంతుని ఎప్పుడూ మర్చిపోకుండా ఇలాంటి ధర్మాలు మనం పాటిస్తేనే మన జీవితాలు బాగుంటాయి. దేవుడు ఉన్నాడనే నమ్మకం మన అందరికీ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ఇవన్నీ పాటించాలి, ముందుకెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది. మరి జగన్ గారు అక్కడ బృందావనం నుంచి ఈ పెరుగు తీసుకొచ్చి తోడేసి దాన్ని ప్రతి ఒక్కరికి అందివ్వడం జరుగుతుంది. మరి దీంతో అక్కడ బృందావనంలో జరిగిన తర్వాత మరి జగిత్యాల్లో ఇంత భారీ ఎత్తున చేయడం అనేది ఒక జగన్ గారికి మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఆయనను కూడా అభినందిస్తూ అట్లాగే ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీ కృష్ణాష్టమి ఆ శ్రీకృష్ణ పరమాత్ముని పుట్టిన దినం ఈరోజు ఏదైతుందో గోకులాష్టమి. ఇంత శ్రీకృష్ణ పరమాత్ముడు ఏదైతుందో యావత్ సమాజానికి ఒక మార్గదర్శి కూడా చెప్పంటున్నాను. మనం ఒకసారి గీత ఉపదేశాన్ని గట్ట మనం గమనించినట్టయితే అందులో సర్వం మనం గోచరిస్తుందని చెప్పంటున్నాను. మనమంతా ఏదైతుందో మన కర్మ సిద్ధాంతానికి అనుగుణంగా ఆ భగవంతుడు మనకు ఏదైతే నిర్దేశిస్తాడో దానికి అనుగుణంగా మనం ఈ జీవితంలో మన పాత్రలు పూజిస్తామని చెప్పండి. మరి ఒక పరమాత్మను తలుచుకునే విధంగా మరి అన్నపూర్ణ చౌరస్తా ఇక్కడ ఏదైతుందో మరి వివిధ కులాలకు ఇది ఒక ఐక్య వేదికగా నేను భావిస్తాను చెప్పండి. ఇది ఒక కులం అని చెప్పాను కాదు. ముఖ్యంగా గంగపుత్రులే కానీ, రైతు సోదరులు మున్నూరు కాపు వర్గమే కానీ, మా యాదవ్ సోదరులు గొల్లకుర్మలే కానీ, విశ్వబ్రాహ్మలే కానీ అందరు కూడా చెప్పంటూ నేను అందరికీ ఇది ఒక ఐక్య వేదిక చెప్పంటూ నేను మరి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఇందులో పాల్గొంటున్నటువంటి సోదరులు, సోదరిమణులు, తల్లులు, బిడ్డలు, పిల్ల పాపలందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఎక్కువగా సమయం తీసుకోకుండా అందరం కూడా ఏదైతుందో ఆ ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని వీక్షించాలనే ఒక ఆతృతతోని మనం అందరం గమనిస్తామని చెప్పంటున్నాం. కాబట్టి దీని ఒక ఉపన్యాస వేదికగా కాకుండా ఏదైతుందో ఆ శ్రీకృష్ణ పరమాత్ముని తలుచుకునేటువంటి ఒక పూజనీయమైనటువంటి కార్యక్రమంగా భావిస్తూ ఇందులో పాల్గొనే అవకాశాన్ని కల్పించినటువంటి ఒక మిత్రులు, సహోదరులకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై